అంటే మొన్న పెట్టిన ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు. నేను అడిగే ప్రతి ప్రశ్నకి ఎందుకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇలా అసెంబ్లీకి వెళ్తున్నారు గానీ ఒకళ్ళనొకళ్ళు బదిలీ చేసుకుంటే సరిపోతుంది తప్ప నేను అడిగే ప్రశ్నకి ఎందుకు అసెంబ్లీలో సమాధానం చెప్పట్లేదు అని అడుగుతున్నారు. అంటే ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నీకిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవలేవు. నువ్వింకా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలు అడుగుతావా? నువ్వు వచ్చి ఏదన్నా అడగదలుచుకుంటే అసెంబ్లీలో పట్టుమని 10 నిమిషాలు వచ్చి కూర్చొని ఒక్క క్వశ్చన్ అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క క్వశ్చన్ అయినా వేసే దమ్ము నీకుందా? ఎందుకంటే నువ్వు ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టావో ప్రజలందరూ గమనించారు. అసెంబ్లీలో లోకేష్ బాబు గారిని ఎన్ని అనరాని మాటలు అన్నావో ప్రజలందరూ గమనించారు. అందుకనే నువ్వు చేసిన తప్పులు నీ వైపు ఎందుకు ఎత్తు చూపుతారో అని చెప్పి కనీసం నువ్వు అసెంబ్లీకి రావటానికి కూడా గజగజలాడిపోతున్నావు. కనీసం నువ్వు రాకపోయావు. కనీసం నీ ఎమ్మెల్యేలను కూడా పంపించట్లేదు. నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చావా అని చెప్పి ప్రజలు మిమ్మల్ని 11 నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రజలు కూడా ఎందుకు గెలిపించామని పశ్చాత్తాపడే రోజులు వచ్చినాయి. నువ్వు అసెంబ్లీకి ఇకనైనా వచ్చి నిర్మాణాత్మకంగా నీదేదన్నా సలహా ఉంటే చెప్పు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నిలదయి. అంతేగాని నువ్వు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిచ్చోడు అయ్యేది నువ్వే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజున చూసుకుంటే కనుక అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కానీ లేకపోతే స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, మన రాష్ట్రం కోసం పోరాటం వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. గతంలో తెలుగు భాష కోసం, తెలుగు నేల కోసం, తెలుగు రాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు ఉద్యమాలు చేశారు. అందులో పొట్టి శ్రీరాములు గారు పేరెనికి గలవాళ్ళు. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో పెట్టడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, రాజధాని అంటే భవనాలు కట్టడం కాదు, ఆ భవనాలతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ విమర్శలన్నీ చేస్తే, విమర్శలు చేస్తే నష్టపోయేది నువ్వే. గుర్తుపెట్టుకో. అంటే విగ్రహాల మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన పెట్టట్లేదని చెప్పి లోకేష్ గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. విగ్రహాలు పెడతారు, శ్రద్ధ పెడతారు, తెలుగు ప్రజల్ని దేశంలో అగ్రగామిగా కూడా నిలబెడతారు. నీ కళ్ళతో నువ్వు కళ్ళుండి చూడలేని కబోదివి కాబట్టి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. రాజధాని ఎలా డెవలప్ అవుతుందో చూడు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయో చూడు, భవిష్యత్తులో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూడు. అంతేగాని నువ్వు కళ్ళున్న కబోదిలాగా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే నీకు అభివృద్ధి కనపడదు, కూటమి ప్రభుత్వం చేసే మంచి మేలు నీకు కనపడదు. అంటే లోకేష్ గారు పరిపాలన విషయానికి వస్తే కనుక ఆయన చాలా కష్టపడుతున్న పరిస్థితి, యువకుడు కూడా. అయితే ఆయన ప్రతి విషయంలో ఎక్కడైనా మ్యాచ్కి వెళ్తున్నా కానీ లేదంటే కనుక ఎక్కడైనా ఏదన్నా వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత ఫ్లైట్ ఖర్చులతో ఆయన వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం డబ్బులు వృధా చేస్తున్నారని చెప్పి లోకేష్ గారి మీద చాలా ఎగ్దవా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీకులాగా టీలకి, సమోసాలకి, భోజనాలకి 100 కోట్లు ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మా లోకేష్ గారు భారతదేశానికి చేయూతనివ్వటానికి ఒక యువకుడిగా మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు. దానిలో తప్పే ఉంది. భారతదేశాన్ని ఎంకరేజ్ చేయటానికి గ్రౌండ్లో కూర్చొని ఎంకరేజ్ చేశాడు. దానిలో తప్పే ఉంది. నువ్వంటే బయటికి రాలేవు. నువ్వు బయటికి రావాలంటే పరదాలు కట్టాలి. మా లోకేష్ బాబు అలా కాదయ్యా. ప్రతి విషయంలో చిన్న పిల్లోళ్ళలాగా, యువకుల్లాగా, మేధావులాగా ఆలోచిస్తాడు. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తన ఖర్చులతో తను వెళ్తాడు. నీకు నొప్పేంటి? నీ ప్రభుత్వ సొమ్ము ఏం ఖర్చు పెట్టట్లేదు. కావాలంటే నీ అధికారులు కొంతమంది ఉంటారు, నీ మోచేతి నీళ్ళు తాగే అధికారులు కొంతమంది ఉంటారు. కావాలంటే వాళ్ళతో నువ్వు ఎంక్వైరీ చేసుకో. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి నువ్వే చులకన అయిపోవు మాకు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా పరిపాలన విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పైనుంచి మోడీ గారు కానివ్వండి, సో ముగ్గురు కలిసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కనుక లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రము రాజస్థాన్ దారి అడారి అవుతుందండి. అసలు పోలవరము అది ఆధునిక దేవాలయం అండి. అది అన్నం పెట్టేదండి, మంచినీళ్ళు ఇచ్చేది, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడేది. అటువంటి ప్రాజెక్టుని నిర్దాక్షిణ్యంగా దాన్ని ఆపుదల చేశాడు, దాన్ని పాడు చేయడానికి ప్రయత్నించాడంటే ఆ మనిషి ఎటువంటి వాడు, అతని మనస్తత్వం ఎంత క్రూరమైనదో అర్థం కావటం లేదా అండి? అట్లాగే అమరావతి అండి, ఇవాళ ఎంతమంది శ్రామికులు, కార్మికులు, తాపీ పనివారు, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్ ఎంతమంది బతుకుతున్నారండి? అట్లాగే మెషినరీస్ కొన్ని వందల వేల మంది బ్రతుకుతున్నారు దానివల్ల. ఒక అమరావతి పోలవరం మూలన కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మన మీద గౌరవంతో, తెలుగు ప్రజల మీద గౌరవంతో అవి ఇస్తుంది. దానివల్ల ఇంకా అభివృద్ధి చెందుతుంది. పోలవరంతో రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందండి. పంటలు బాగా పండుతాయి, 2 పంటలు పండుతాయి, 3 పంటలు పండుతాయి. దానివల్ల బిజినెస్ చేయొచ్చు, జిఎస్టీ వస్తుంది. ఒక్కొక్క గ్రామం నుంచి మనం నీరు కనుక ఇస్తే ఒక్కొక్క గ్రామము 5 నుంచి 10 కోట్ల రూపాయలు జిఎస్టీ కడుతుందండి. అంటే ఎంత డబ్బు వస్తుందండి గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా. అది డెవలప్మెంట్ చేయాలి, పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా డెవలప్ చేస్తే జిఎస్టీ వస్తుంది. 10 కోట్ల రూపాయలు అంటే మాట్లాడండి ఒక్కొక్క విలేజ్ నుంచి. ఇది ఆలోచన ఉండాలి. ఈ ఆలోచన ఎవరికి ఉంటుందంటే విజ్ఞులకి, నాయకులకి. నేను చెయ్యాలి దేశం కోసం, నరేంద్ర మోడీ గారి లాగా, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి లాగా రాష్ట్ర ప్రజల్లో వీళ్ళని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన వస్తుంది. అంతేగాని ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, మందు అమ్ముదామా, వాడిని చంపుదామా, ఈయన చంపుదామా, ఈ ఆలోచనలో ఉన్న వారికి పరిపాలన చేయటం రాదండి. ఒక రాజుగా మనము ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక రాజుని ఎన్నుకుంటామండి? ధన మాన ప్రాణాలను కాపాడటానికి ఒక రాజుని మనం ఎన్నుకుంటాం. నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా ఉపయోగమే లేదు. నువ్వు ఏదో ఇచ్చావు అన్నారు, మరి 11 ఎందుకు ఇచ్చారు నీకు? నువ్వు ధనమాన ప్రాణాలను కాపాడలేదు. అది ముఖ్యమైన సూత్రం. అది ఒక రాజుగా, ఒక నాయకుడిగా ధనం నా ప్రైవేట్ ఆస్తిని నువ్వు కాపాడాలి. కానీ నువ్వేం చేసావు? ఇళ్లను, ల్యాండ్ టైటిల్స్ అని చెప్పేసి మొత్తం దోచుకోవడానికి ప్రయత్నించావు, ఇళ్లను దోచుకున్నావు. అలాగే మానము, ఆడపిల్లల మానాలు పోయినాయి కదా. తెనాలి దగ్గర అరవింద్ అనే కుర్రవాడు, 9వ తరగతి కుర్రవాడు, వాళ్ళ అక్కని ఏమండి గడ్డివాములా తగలబెడతారా మానాన్ని తీసేసి. అలాగే ప్రాణము, ఎంతమంది ప్రాణాలు తీశారు? డాక్టర్ సుధాకర్ అండి, అతని ప్రాణాన్ని తీస్తారా? ధన మాన ప్రాణాలను కాపాడగలిగిన వాడే రాజు, వాడే చీఫ్ మినిస్టరు, వాడే ప్రైమ్ మినిస్టరు. ఆ 3 నువ్వు ఏమి చేయలేదు. అందుకని ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు ఏం చేసినా ఉచితాలు అని మభ్యపెట్టినా కూడా ప్రజలు హర్షించరు. అది లాస్ట్ చూసుకుంటే కనుక ఈ అమరావతి మీద వచ్చే కేంద్ర నిధులు కానివ్వండి, పోలవరం వచ్చే కేంద్ర నిధులు కానివ్వండి, దాచుకో అన్నట్టుగా ఉంటున్నారు తప్ప వాళ్ళు వచ్చే నిధులను కూడా వాళ్ళ సొంతానికి వాడుకున్నారు తప్ప వీటిలో యూజ్ చేయట్లేదు, ప్రజలకు ఖర్చు పెట్టట్లేదు వాళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏమండి, బొంకు నేర్చినమ్మ రంకు నెరవదా అనేది ఒక సామెత ఉంది. వారు ఏం చేశారు? నిధులు దొబ్బేసి రాజధానిని మూలనబడేసి బిల్డింగుల్ని, రావి చెట్లు, కంప చెట్లు పెంచి పోలవరాన్ని నాశనం డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి వెధవ పనులన్నీ చేసి బుర్ర జల్లడం కదా, అంటే గుడ్డ గాల్చి మీద వేయటము. ఇలాంటి వెధవ మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. అయితే ఈ రైతు ప్రభుత్వం మీరు అంటున్నారు, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ నాయకులు కానివ్వండి, అధినాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని రైతుల దగ్గర నుంచి భూముల్ని అన్యాయంగా లాక్కుంటున్నారో, కొన్ని కంపెనీలు తక్కువ రేటుకి భూములు ఇస్తూ ఉంటున్నారు. సో ఈ రైతులు తక్కువ రేటుకి భూములు ఇవ్వడం వల్ల రైతులు మోసపోతున్నారని చెప్పి ఈ వచ్చిన కంపెనీ ద్వారా వచ్చి బినామీలను తీసుకునే వాళ్ళ డబ్బుని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఏమి లేదు. పరిశ్రమలకు అనేది ఏ విధమైన వాళ్ళకి దన్నుగా నిలబడితేనే పరిశ్రమలు వస్తాయి, దానివల్లే ఉద్యోగ కల్పన అనేది జరిగిద్ది. కొంత సమయం పట్టినా కూడా అది రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. రైతులకైతే అలాంటి అన్యాయం ఎప్పుడూ జరగలేదు. ఆ ప్రాంతంలో ఉన్న
ధరలతో పోల్చి ఇంకా ఎక్కువగానే ఇవ్వటం జరుగుతుంది. అది అవాస్తవమైన విషయం. అది పరిశ్రమలకి వెన్నుదన్నుగా నిలబడటం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానివల్ల రేపు చంద్రబాబు గారిని కానివ్వండి, ఇటు లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళ యొక్క పనితీరుని నమ్మి పరిశ్రమలు కానివ్వండి అన్నీ కూడా రావడం జరుగుతుంది. దానివల్ల రేపు రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో పరిపాలన విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 20 నెలలు అయితే జరుగుతూ ఉంది. సో 20 నెలల పరిపాలనలో మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలకి ఈ యొక్క 20 నెలలకి ఇప్పుడు డిఎస్సి అన్నారు, డిఎస్సి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి వచ్చి డిఎస్సి ఇచ్చి 16,000 పోస్టులు టీచర్ పోస్టులు ఇచ్చారు. అట్లాగే 10,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ కంపెనీలు రావడం కానీ ఉద్యోగ కల్పన అనేది జరిగింది. అట్లాగే ప్రతి రోడ్లు కానీ ప్రతి గుంటలో ఇదివరకు గుంటలతో రోడ్లు ఉండేవి అన్నీ కూడా మెరుగుపడినాయి. ప్రజలకి అందరికి కూడా అన్ని సౌకర్యాలు అన్ని పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఆ రోజున తల్లికి వందనం అందరికీ ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది ఒక్కడికే ఇచ్చారు. ఈ రోజున 6 7 10 మంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం అనేది ఇవ్వటం జరిగింది. ఇచ్చారు, నిరూపించాం. అది కూటమి యొక్క ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క పనితీరుకి నిదర్శనం. అండ్ పోలవరం విషయానికి వస్తే కనుక పోలవరం చాలా వరకు కూడా బాబు గారి హయాంలోనే గతంలో 14-19 ఏళ్ళు పూర్తయింది. సో 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం పోలవరం అంతా అటకెక్కిన పరిస్థితి. అటు డ్యామ్ విషయంలో కానివ్వండి, క్వాలిటీ విషయంలో కానివ్వండి, డయాఫ్రమ్ వాల్ విషయంలో కానివ్వండి అన్నీ కూడా నాణ్యత లేని లేకుండా జరిగి అవగాహన లేని మంత్రులను పెట్టి పోలవరం నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు, కేంద్ర సహాయంతో పోలవరం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మంత్రి ఏమో ఆ రోజున బుల్లెట్ దిగిందా దిగలేదా అన్నాడు. ఒక మంత్రి ఏమో అసలు దాని గురించి నాకు అసలు తెలియదు అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పోలవరాన్ని వాళ్ళు కడతాం అనేది అసాధ్యమైన పని. అది చాలా విచిత్ర భాషను మాట్లాడారు వాళ్ళు. చాలా జగుత్సాకరమైన పనులు చేశారు. అలాగే వాళ్ళు డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా ధ్వంసం కూడా అయింది. మళ్ళీ దానికి 20 కోట్లు పెట్టి మళ్ళీ దాన్ని 1000 కోట్లు పెట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేసిన నిర్వాహకం అది. ఈరోజు మళ్ళీ ఈ 20 నెలల్లో మళ్ళీ దాన్ని పూర్తిగా చేసి రేపు గోదావరి పుష్కరాలు వచ్చే లోపల దాన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. అది ఖచ్చితంగా జరిగి తీరిద్ది. దాన్ని ప్రారంభోత్సవం చేసి గోదావరి పుష్కరాలకు వెళ్తారు. అంటే అమరావతి విషయానికి వస్తే కనుక 3 షిఫ్టుల ద్వారా అమరావతి అభివృద్ధి జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం మేము అమరావతికి వ్యతిరేకం కాదని మళ్ళీ పాత పాట అయితే పాడుతూ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి ఎందుకు మాట మార్చాల్సి వస్తుంటారు? వాళ్ళు చెప్పిన అబద్ధం వినే ఆ రోజున ప్రజలు మోసపోయారు. మళ్ళీ ఈరోజు మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు అమరావతి వెళ్తే 90% పనులు 100% పనులు జరుగుతున్నాయి, పూర్తిగా జరుగుతున్నాయి. అది ఇంకో సంవత్సరంన్నరలో అది పూర్తిగా అది ఏంటనేది దానికి పూర్తిగా ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడిద్ది. ఆ రోజున అందరి నోళ్ళు మూతపడతాయి. ఇది తథ్యం జరిగిద్ది. అండ్ కూటమి ప్రభుత్వం కెనాలు ఇంకా ఏ విధంగా ముందుకెళ్తే బాగుందంటారు మీ సజెషన్? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటా ప్రజలకి ఇంకా మేలు చేసే కార్యక్రమాలు ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఇంకా పూర్తిగా పారదర్శకంగా చేసుకుంటూ వెళ్తారు. దీన్ని అయితే పోలవరం విషయం వస్తే కనుక పోలవరం అనేది జాతికి అంకితం చేసి పోలవరంలో నిధులు తెచ్చుకుని సొంతంగా వాడుకుంటున్నారు తప్ప ఇట్లా పోలవరం పడుకోబెట్టినంత కూటమి ప్రభుత్వమే. పోలవరం అభివృద్ధి చేయాలంటే మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, ఈ పోలవరం పేరు చెప్పుకుని బాబు గారు కానివ్వండి, లేదంటే లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి నిధులు తెచ్చుకుని సొంతంగా యూజ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు. ఇది ఒట్టి మాట. ఆనాడు నీకు 72% చేసి అప్పచెప్తే నువ్వేం చేసావు? ఏమీ చేయలేకపోయావు. నీ మంత్రులేమో ఆ డాక్టర్ని ఒకళ్ళని పెడితే ఇంజనీరింగ్ గురించి ఆయనకి ఏం తెలుస్తుంది, డయాఫ్రమ్ అంటే తెలీదు. మరి తర్వాత ఇంకొకళ్ళని పెట్టారు, ఆయన కూడా అసలు నాకు అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుద్దని చెప్పుకొచ్చాడు ఉపమానం. ఇలాంటి మనుషులను పెట్టుకొని నువ్వు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, వీళ్ళందరూ దోసుకుంటున్నారు అని అంటే ఇవాళ కళ్ళుంటే చూడండి అక్కడ ఎంత పని జరుగుతుందో, శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ గ్రావిటీ ద్వారా మామూలుగా నీళ్ళు వచ్చేస్తాయి, మోటార్ల సాయం కూడా లేకుండా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆ మాటలు మాట్లాడటం అది జనం హర్షించరు. అదే కాకుండా చింతలపూడి ప్రాజెక్టు కూడా రేపు పొద్దున రాబోతుంది. దాని ద్వారా కూడా నీళ్ళు ఇచ్చి దేశాన్ని సస్యశ్యామలంగా చేయాలని ఆయన ఒక సంకల్పం.
ఆయన అన్నమాట నిలబెట్టుకుంటూ మరి అంతా నదులన్నీ అనుసంధానం చేయాలని ఒక కార్యరూపంలో చంద్రబాబు గారు ఉన్నారు ఇవాళ. అయితే అమరావతి విషయానికి వస్తే కనుక అమరావతిలో పనులు చాలా చరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అటు బిల్డింగ్లు కానివ్వండి, ఇటు కొన్ని విషయాల్లో వస్తే కనుక కంపెనీలు కానివ్వండి, కాలేజీలు, స్కూల్స్ ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ అమరావతిని మాత్రం నాశనం చేస్తారు, రైతుల దగ్గర నుంచి అనవసరంగా భూములు లాక్కుండా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 32,000 ఎకరాలు తీసుకున్న రైతులకి మనం ఫలసాయం అందించగలం, ఇది సరైన ప్లేసే, ఇక్కడ రాజధాని బాగా ఉంటుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదా? తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ చేయకోకుండా 3 రాజధానులని సంకల్పం చేసి ఒక్కదానికి కూడా ఏమాత్రం అగ్గి పెట్టాడు, మట్టి కూడా తోలనటువంటి దౌర్భాగ్య పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే ప్రకారంగా చూస్తే ఒకప్పుడు అక్కడ కుక్కలు బొరలాడుతున్నాయి, దెయ్యాలు తిరుగుతున్నాయి అని మరి అంచెలంచెలుగా మాట్లాడి రాజధాని విలువను కూడా దిగర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వేస్ట్ రాజధాని అన్నాడు. ఇవాళ చూడండి రాజధానిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, చూడటానికి కళ్ళు జాలవు. ఆ రోజున కంప కట్టె అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న రాజధానిని ఇవాళ 3 షిఫ్టులు పెట్టి డే అండ్ నైట్ పనిచేస్తూ చూడటానికి అబ్బురపరుస్తుంది. అక్కడ ఉన్న దృశ్యాలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇవాళ మరి ఆంధ్రకేసరి పొట్టి శ్రీరాములు గారిది విగ్రహావిష్కరణ జరిగింది. అసలు ఆయన్ని గుర్తుపెట్టుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? ఏనాడన్నా నువ్వు ఏ దేశ నాయకుడినైనా అసలు స్ఫురణకు తెచ్చుకున్నావా? లేదు కదా. ఇవాళ చూడండి 58 అడుగులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టి చిత్తశుద్ధిగా చేసి జాతికి అంకితం ఇచ్చాడు. అలాంటి మహానుభావుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పనికి మాలిన మనిషి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరికీ సారూప్యత కుదరదు. ఈయన సారథ్యంలో మన అమరావతి దేవతల అమరావతి ఎలా ఉందో అలా జరుగుద్ది. అది తథ్యం. అలా చేస్తానికి అక్కడ కంకణం కట్టుకొని మరి 3 పార్టీలు వాళ్ళు కలిసి, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మరి బీజేపీ మోడీ గారు, చంద్రబాబు గారు, ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తారే తప్ప నీకులాగా దౌర్భాగ్యంగా పరిపాలించే దుస్థితి లేదు. ఇది సువర్ణ ఆంధ్రప్రదేశ్, అమరావతి. అయితే ఈ రోజైతే ఏదైతే విగ్రహావిష్కరణ ఉందో దాని మీద వాళ్ళు మాట్లాడుతారండి. విగ్రహాల మీద పెట్టే దృష్టి, విగ్రహాలు కట్టడం పెట్టిన దృష్టి పరిపాలన మీద, రైతుల మీద పెట్టుంటే కనుక ఇంకా ఎంతో అభివృద్ధి చెందొచ్చు. మీరే కావాలని అభివృద్ధి వెనక చేస్తున్నారు, వెనకేస్తారని చెప్పి వాళ్ళు ఈ విగ్రహావిష్కరణ మీద మాట్లాడుతూ ఉన్నారు. తాతకు పెట్టిన బుచ్చి తలాపనే ఉంటుందని నువ్వు చేసిన దౌర్భాగ్య పని ఏంటి? స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టింది నువ్వు కాదా? నువ్వు 1 ఏళ్ళు చూపిస్తుంటే వాళ్ళ 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. అది ఎలాంటి భూమి? విజయవాడ టౌన్లో మధ్యలో ఉండి మరి ఏదైనా సభలు, సమావేశాలకి అన్నిటికీ ఉపయోగపడే బంగారం లాంటి భూమిని పాడు చేసి ఇవాళ దెయ్యాల వేదాలు వల్లించినట్టు నువ్వు ఆంధ్రకేసరి విగ్రహం అని, అయ్యని, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం అని, మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అని ఇట్లాంటి అయ్యయ్యో చెప్పి నువ్వు కాలం గడుపుతున్నావు. కానీ నువ్వు చేసింది ఏమిటి? నువ్వు అంబేద్కర్ విగ్రహం పెట్టలేదా? దాని గురించి ఏం మాట్లాడతావు? నువ్వు అలా మాట్లాడిన వ్యక్తివి, నీకు దీని గురించి మాట్లాడే ఇది లేదు. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు చేసిన అన్ని తప్పులు. నువ్వు తీసుకొచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టావు. ఇక్కడ వీళ్ళు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం తప్ప కాదు. కనుక నువ్వు ఒక్కసారి పునరాలోచన చేసుకో. అంతేగాని నువ్వు మంచి పనులు చేసే వాళ్ళని కూడా నీ దృష్టిలో చూస్తే అది జనం హర్షించరు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన 2 సంవత్సరాలు కాబోస్తుంది. సో ఎలా ఉందంటారు? ఇంకా ఎలా ఉండబోతుందంటారు? కూటమి ప్రభుత్వం కలవటం ఇది ఆంధ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులకి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చుద్ది. ఇవాళ పెద్దన్నలాగా మన ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటూ
అటు అమరావతికి, ఇటు పోలవరానికి, ఇటు పంటలకి అన్నిటికీ మరి అన్నదాత సుఖీభావకు కూడా కొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ పనులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జీవం పోశాయి. మొన్న వచ్చిన తుఫాన్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. అంత తుఫాన్లో కూడా ఆయన ఏజ్ని కూడా గమనించుకోకుండా మరి రేయింబాగళ్ళు తిరిగి ప్రజలకు సేవ చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో తెలివిగా వ్యవహరించబట్టే ఇవాళ పోలవరం అవుతుంది, అమరావతి అవుతుంది, చిన్న చిన్న నదులు అనుసంధానం చేస్తున్నారు. మరి ఇవన్నీ మరి ఉచిత బస్సు, ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని సంస్కరణలు జరగాలంటే మన దగ్గర ఓపిక లేదు. కేంద్ర ప్రభుత్వం అన్న సాయంలాగా అందిబట్టే ఇవాళ మనం అన్నీ సమకూర్చుకోగలుగుతున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం. థ్యాంక్ యూ బాబా.